బ్రేకింగ్ న్యూస్. పల్నాడు జిల్లా పిన్నెల్లి ఘటనపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ సీరియస్ అయ్యారు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘటనకు వైసీపీ రాజకీయ రంగం పొలిమిందని విమర్శించారు. జగన్ జమానాలో పల్నాడులో రక్తాలు పారితే టీడీపీ హయాంలో పొలాలకు నీళ్లు పారుతున్నాయని చెప్పారు. గతంలో ఒక్క గురిజాలలోనే 12 మందిని చంపేశారని మంత్రి గొట్టిపాటి మండిపడ్డారు. ఇటీవల కాలంలో 10వ తారీఖున ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంఘటన హత్యకు దారితీసింది. వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ఆ పార్టీ వాళ్ళు కానీ అందరూ కూడా కలిసి దాన్ని రాజకీయ హత్య కింద మార్చేసి మా తెలుగుదేశం పార్టీ మీద బురద వీసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. గడిచిన 5 సంవత్సరాలు పల్నాడు జిల్లాలో హత్య రాజకీయాలు కానీ దాడులు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఏ విధంగా జరిగిన పల్నాడు ప్రాంతం మొత్తం కూడా గందరగోళం చేసే పరిస్థితి చేశారు. లాస్ట్ పరామర్శకి చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నా సరే దాడి కట్టే పరిస్థితి తీసుకొచ్చారు. ఆ రకమైన అరాచకం సృష్టించారు. ఇవాళ చూడండి, ఏ గ్రామంలో ఎక్కడన్నా ఈ విధమైన ఉండయా? గతంలో ఊర్లో గ్రామాల్లో గొడవలతో రక్తాలు పడితే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామానికి వ్యవసాయ భూముల్లోకి నీళ్లు భరించే ప్రయత్నం చేస్తున్నాము. పోయినసారి గవర్నమెంట్ లో ఒక్క ఎరపతినేని గారి కాన్స్టిట్యున్సీలోనే దాదాపు 300 మందిని ఒక గ్రామంలో మాచవరం గ్రామం పిన్నెల మాచవరం మండలం పిన్నెల గ్రామంలో ఒకే 300 మందిని అసలు ఆ ఊర్లో నుంచి పారిపోయారు. వీళ్ళ దెబ్బకి పొలాలన్నీ బీడు పెట్టుకున్నారు, ఇళ్ళన్నీ వదిలేసి వెళ్ళిపోయారు. ఎక్కడో కూలికి నాలికి రైతులుగా ఉండే ఊర్లో వాళ్ళందరూ కూడా కూలి నాలికి వెళ్ళి పనిచేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. దాదాపు అదే కాన్స్టిట్యున్సీ ఒక్క కాన్స్టిట్యున్సీ లో 12 మందిని చంపేశారు. అందులో 2 ఎస్సీలు ఉన్నారు. మన చంద్ర గారి బీసీ, ఆయన కుటుంబాన్ని రోడ్డు మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తని తెలిసి కూడా కిరాతకం చంపేశారు. అదే కాకుండా అక్రమ మైనింగ్ చేశారు. విపరీతంగా చేసేసి ఆ గుంటలు ఉంటే ఆ గుంటల్లో కూడా పిల్లలు చనిపోయి 7-8 మంది పిల్లలు చనిపోయినా సరే ఎవరు కూడా పట్టించుకోలేదు.